వైపు వెళ్ళిపోయింది. అసలు అభివృద్ధి అనే మాట ఎక్కడ ఏ మీటింగ్లో కూడా ఇవాళ ప్రస్తావనే లేదు. సరే, శ్రీనివాసరావు గారు, ఒక అంశం, ఎన్నికల డ్యూటీ విధులు ఇచ్చి అదే రోజు పోస్టల్ బ్యాలెట్ తుది గడువు అని చెప్పడం అధికారులు, అంటే ఈ ఉన్నతాధికారులు ఎవరి కింద పనిచేస్తున్నారనేది. సార్ అన్మ్యూట్ చేయండి సార్, ఆడియో మ్యూట్లో ఉంది. నేను మొదటి నుంచి ఒకే మాట చెప్తా ఉన్నాను, వాళ్ళకి కష్టమైన కొంచెం బాధ కలిగించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా మంది ఉన్నతాధికారులు వాళ్ళ బూట్లు నాకడానికి పరిమితమయ్యారు. వాళ్ళు చాలా అత్యంత ప్రీతిపాత్రంగా చూసుకుంటున్నారు అతన్ని. ఈ ఎన్నికల సమయంలో గుర్తప్పుడు అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు, బెదిరించో భయపెట్టో బతిమాలో ప్రలోభాలకు గురి చేసో ఏదో రకంగా వాడుకోవచ్చు. అయినా చేయకూడదు. వీళ్ళు సిగ్గు శరం మానవ మర్యాద అన్ని వదిలేశారు. వాళ్ళు ఆ స్థాయిని హోదాని మర్చిపోయారు. వాళ్ళు బాగా చదువుకున్నాం, పోటీ పరీక్షల్లో మనం ఈ స్థాయికి వచ్చాం, మనం నిజాయితీగా ఉండాలి, ప్రజలు మనం నమ్ముతారు, ప్రజల క్షేమం సంక్షేమం మన బాధ్యత, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, ఈ రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి, మన శాశ్వతం, మన 30 ఏళ్ళ పైన సర్వీస్ మంది అని భావించాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము బానిసలం, ఇది బానిసల స్వర్గం అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. ఇక ఈ ఎన్నికల కమిషన్ ఈ కోర్టు వచ్చిన తర్వాత మరి ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్తుంది కదా. ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దున్నపోతు మీద వాన కురిసినట్టు సిగ్గు శరం. అసలు ఈ దేశంలో రాజ్యాంగం ఎలాంటి వ్యక్తులు అత్యున్నత స్థాయి అటానమస్ బాడీలోకి వస్తారని రాజ్యాంగం రచించారో దానికి పూర్తి వ్యతిరేకంగా బానిసలు వస్తూ ఉంటారు, పక్షపాతంతో వస్తూ ఉంటారు. కులం మతం ప్రాంతం అన్ని వాళ్ళ రాగద్వేషాలతోటి కుళ్ళు కుశుద్ధాలతో వస్తూ ఉంటారు. ఇంకా దారుణం ఏంటంటే ఇక్కడ దాదాపు 400 నుంచి 500 కంప్లైంట్లు ఇస్తే ఎలక్షన్ కమిషన్ నిక్కి నీలిగి వాళ్ళకి డీజీపీని మార్చారు. 6 రోజుల్లో ఎవరినైనా ఎక్కడ సర్దుకుంటాడో ఎవరిని వేస్తాడో జగన్మోహన్ రెడ్డి దండుపాళ్ళు బ్యాచ్ అంతా పైనుంచి కిందకి ఎక్కడికక్కడ సర్దేసి, ఆ రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి వచ్చింది ఈ జబ్బు. తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారంటే పారదర్శకంగానే పోటీ పరీక్షల్లో కౌన్సిలింగ్ పారదర్శకం అని పెట్టుకుంటాడు ఆయన చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి అడ్డగోలుగా పంచి పైకి ఎగదోపుకుని వాళ్ళ వాళ్ళు వేసేసుకుంటారు పైనుంచి కిందకి. వాళ్ళ అంటే అయిపోయిన కులం కాదు, వాళ్ళ పార్టీ, వాళ్ళ అభిమానం, కులానికి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ దూర్పేస్తాడు. ఎక్కడ దూర్చే అవకాశం ఉంటే అక్కడ దూర్చేస్తాడు. మన కళ్ళ ముందు లేకపోతే చూడండి, ఆమెరెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి ఎక్కడ చూసినా వాళ్ళే కనపడతారు మనకి పైనుంచి కిందకి. మీరు ఎంతమందిని తీస్తారో, ఒక రెడ్డిని తీస్తే ఇంకో రోడ్డు వచ్చి నిలబడతారు లైన్లోని. అందరు కూడా జగన్మోహన్ రెడ్డికి పెట్టారు. పోనీ చాలా మంచి రెడ్లకైనా అవకాశం ఇస్తారా? పెద్ద రెడ్లకి ఆ నీతి నిజాయితీగా ఉండి ఈ సమాజం బాగు కోసం కష్టపడిన వాళ్ళు, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు, కోట్ల వివాస రెడ్డి గారి ఫ్యామిలీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ, అలా ఈ ఆనం వాళ్ళ ఫ్యామిలీ, ఇలాంటి వాళ్ళు ఎన్నో మంచి పేరు ఉన్న వాళ్ళు. మన రాజమండ్రిలో ఆనం కళాకేంద్రం ఉంటుంది, ఆనం రెడ్లు పేరు మీద. ఇలాగ వాళ్ళకి ఎంతో చరిత్ర ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విస్మరించి ఈ బ్యాచ్ అందరినీ పెట్టుకుంటారు. ఆ పేరు ఉంటే చాలు, తోక ఉంటే చాలు. ఆడు మనకి దీనివల్ల ఏమవుతుంది, అతను మంచివాడైనా సరే అతని మీద అనుమానం. ఇప్పుడు ఈ వారం రోజులు ఎవరిని మారుతారండి? ఎవరినే మార్చలేరు. అంటే ఆ దండుపాళ్ళు బ్యాచ్ లైన్లో ఉంటున్నమాట. ఇక ఈ ఎంప్లాయీస్ని వాళ్ళు ఓటు హక్కు, కనీసం వాళ్ళ ఓటు హక్కుని ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఓటు హక్కు ప్రాథమిక హక్కు, వాళ్ళ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాదైన ఓటుని వాళ్ళు వేరేకుండా చేయటం ఏంటండి? వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఏంటి? ఇది అసలు ఎక్కడ పోతుందో ఎలక్షన్ కమిషన్. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. 900 మంది ఇతర సిఆర్పిఎఫ్ సిబ్బంది ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులకు వెళ్ళారు. వాళ్ళకేమో ఇప్పటి వరకు ఏమి లేకపోతే వాళ్ళు ఉన్నతాధికారులు కంప్లైంట్ చేసి మరి ఏం చేస్తారో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటు హక్కుకు అవకాశం కల్పించకుండా ఇబ్బంది పెట్టిన అధికారులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా వాళ్ళు జైలు శిక్ష కూడా వేయాలి. కానీ ఈలోగా జరిగిపోయే నష్టం జరిగిపోతుంది కదా, తర్వాత నేను చూసుకుంటాను అన్న స్థితిలో వారు వ్యవహరిస్తే ఇబ్బంది కదా. అలాగే నష్టం జరిగిపోయినా వాళ్ళు వదిలేకూడదు. ఇప్పుడు అయిపోయింది ఏదో అలాగే అయిపోయింది అని చెప్పేసి ఊరుకోకూడదు కదా. అలా వదిలేయబట్టే వాళ్ళు ఇలా బరిదెగించి వ్యవహరిస్తారు. ఏం అవదులే, మళ్ళీ ఎవరు పట్టించుకుంటారు, ఈ 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఎవడి పనులు. అదే సార్, ఇప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ ఏంటి అంటున్నాం. ఇప్పుడు ఈ అధికారి ఎవరైతే ఇలా వ్యవహరించారో, ఈ ఓటును తిరస్కరించడం, ఇవన్నీ. నవీన్ గారు, నేనైతే నాలాంటి భావ సారూప్యత ఉన్నవాడు, నాలాగా ఆలోచించేవాడు కొంతమంది స్నేహితుల సహాయంతో జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ లో ఏ అధికారి ఎవడైనా సరే
రెవెన్యూ కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏ డిపార్ట్మెంట్ లో అధికారి దుర్మార్గాలు చేసి ప్రజల్ని వేడించి తిని జగన్ బూట్లు నాకాడో వాళ్ళ వివరాలు సేకరించి ఖచ్చితంగా వాళ్ళని వెంటాడుతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి కొన్ని, లేకపోతే వాళ్ళ ఉన్నతాధికారులకి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, పౌర సమాజం నుంచి వస్తున్నాం, డెఫినెట్ గా ప్రజల పట్ల బాధ్యతతో ఉన్నాం. వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే రాబోయే తరాలకి ఒక సూచికగా నిలబడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఇది ఈ ఎన్నికల విషయంలో ఇప్పుడు నేను కొంతమంది దగ్గర సమాచారం సేకరిస్తున్నాను, ఉపాధ్యాయుల దగ్గర, ఉద్యోగుల దగ్గర. ఏ అధికారులు అయితే ఇబ్బంది పెట్టారో దానికి సంబంధిత అధికారులు సమాచారం తీసుకుంటా ఉన్నాం. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం చేయనివ్వండి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇలా ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు ముందుకు వచ్చి వాళ్ళ పట్ల చర్యలు తీసుకునే విధంగా ముందుకు రాకపోతే వాళ్ళు ఇది రెడ్డి వచ్చి మొదలాడినట్టు అయిపోతాడు. ఎప్పటికప్పుడు కథ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎన్నికలు అయిపోతే ఈ వేడి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళా ఈ సిగ్గులేని మనుషులు మళ్ళా రేపొద్దు మళ్ళా సిగ్గు శారవాన్ని కాశీయాలకి గంగలో వదిలేసి మళ్ళీ మొదలు పెడతా ఉంటారు. ఇదంతా ఇది ఇక్కడతో ముగింపు పలకాల. రేపు నుంచి రాబోయే రోజులో ఒక అనుభవం అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక అవినీతి క్రూరుడైన పాలకుడిని మళ్ళా ఎన్నుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా టీడీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉండేవారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారంటే ఏ రేంజ్ లో అతని పరిపాలన అవకతవక, అవినీతి పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన ఉందనేటువంటి ప్రత్యక్షంగా చూశారు. అందరికీ సెగ తగిలిందండి. అందరు చాప కిందకే నీళ్లు వచ్చినాయి. అందరూ స్పందిస్తున్నారు. ఇతను ఉద్యోగుల విషయంలోనే కదా, సామాన్య ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టాడో ఉద్యోగులు కూడా అంతగా రెట్టింపు ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి చిన్న పొరపాటు చేస్తే టీచర్లు, ఉపాధ్యాయుల్ని, ఆ డిఈఓలు వాళ్ళును ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం. అలా భావ ప్రకటన స్వేచ్ఛ లేదండి. వాళ్ళ మాట చెప్పుకోకూడదా పాపం. ఇలాంటి దుర్మార్గాలను అరికట్టాలంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రజాస్వామ్యవాది అసలు ఎలక్షనే వాలంటీర్లతో చేసుకుందామన్న ప్లాన్ వేశారనేది కదా ఫస్ట్ లో. అలాగే రాజ్యాంగం, చట్టం పట్ల గౌరవం ఉండి లాస్ బైండింగ్ సిటిజన్ ఏమిటి చంద్రబాబు గారు, లేదా ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ గారు, లేదా ఇంకొకళ్ళు ఎవరైనా కానీ చట్టానికి, రాజ్యాంగానికి లోబడి ప్రజల పట్ల బాధ్యతతో ప్రవర్తించే వాళ్ళు ఉండాలి. ఇలా జగన్మోహన్ రెడ్డిలా బరి తెగించి సిగ్గు శర వదిలేసి మానవ మర్యాద లేకుండా, ప్రజల పట్ల బాధ్యత లేకుండా, ప్రజల బానిసల్లా చూసి ప్రజాధనాన్ని దోపిడీ చేసి డే లైట్ రాబరీ పట్టపగల దోపిడీ చేసి వాళ్ళని రాజకీయ ముఖ చిత్రం మీద ఆచూకీ అనుమానం లేకుండా చేయాలండి. ఈ రేపు ఎన్నికల్లో అదే జరగబోతుంది. అదే కదా సార్, ఇప్పుడు అధికారులు కాదు, ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉంటే ఇబ్బందులు వస్తాయని భావించి వాలంటీర్లతోనే ఎన్నికలు చేద్దామన్న పెద్ద ప్లాన్ చేశారు. సరే, చివరిగా వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించడం, అసలు ఎవరో పాల్గొనొద్దంటూ కీలకమైన ఆదేశాలు వచ్చాయి కాబట్టి సరిపోయింది. లేదంటే సిచ్యువేషన్ ఇంకా వేరేలా ఉండేది కదా. అవును, ఇప్పుడు మొన్న ఆ మధ్య ఒక అతను ఇంతలా ఉండి పొట్టేసుకుని ఒకటో చెప్తున్నాడు, 2 చేతులతో గుద్దేవని. అలాంటి వాళ్ళు రేపు ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ప్రాసిక్యూషన్ గురి చేయాలా, నిలబెట్టాలా, కడిగేయాలా. వాళ్ళు రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాం, మా పని అయిపోయింది, మమ్మల్ని ఎవడే వాళ్ళని పట్టి తెచ్చి కేసులు కట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ మొత్తం ఆస్తుల జీతం, వాళ్ళ ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉంటే ₹10 గోడ కేసు సున్నంతో సహా గోకి ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి. అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని కళ్ళు నెత్తికెక్కకుండా చట్ట ప్రకారం చట్టాన్ని ఫాలో అయ్యి చట్టాన్ని అమలు చేస్తారు.